హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం శ్రీ వారాయి ఫార్మ్స్ దగ్గర ఉన్నామండి. చూస్తున్నారు కదా, వరి మొత్తం వేయింది మనకి. కింది మళ్ళీ కూడా మొత్తం దాదాపు వరి పొలం అంతా వేయింది. నువ్వుల చెట్టు పూత కూడా పూసింది. ఇది నువ్వుల చెట్టు చూడండి. పొలం మొత్తం వేయింది. గాలికి ఎట్లా ఊగుతుందో నాకు తెలిసి పొలం అయితే సుమారు ఒక 3-4 అడుగుల హైట్ ఉందండి. ఖచ్చితంగా 4-5 అడుగులు, 3-4-4-5 అడుగులు హైట్ ఉంది. అందులోకి వెళ్తే ఖచ్చితంగా నేనైతే మునిగిపోతా. 6 అడుగులు ఉంటుంది కదా, 5.5. నా బుజ్జల కాడుకుంటుండొచ్చు చేనైతే. చింత చెట్టు కింద బండి ఉందండి. మొత్తం చేని తినేది. ఒకసారి కింది దాకా వెళ్ళి అట్లా కింది దాకా వెళ్ళి చూద్దాం పదండి. ఒక ఎర్రద భూమి మీదనే మనం వేరుశనగ, మొక్కజొన్న, శనగలు, వర్షాలు పడి పై వరద మొత్తం మన వారాయి ఫార్మ్స్లకే వస్తుంది. పై వరద కింది మళ్ళకైతే ఇప్పుడు ఈ వర్షాకాలం నీళ్ళకైతే కొదవలేదు. చూసారా, గాలికి పైర గాలికి పొలం వరిచి ఎలా ఊగుతుందో. శ్రీ వారాయి ఫార్మ్స్ అండి. చుట్టూ పొలం, మధ్యలో మనం. గాలికి చూడండి వరిచి ఎలా ఊగుతుందో. ఇక్కడ మనకు ఒక చిన్న గుడిసె ఉంటుంది. మనది కాదులేండి. ఆవులు చూడండి, నాటావులు. పొలాలు, పచ్చడి వాతావరణం, ఆహ్లాదకర వాతావరణం, గుడిసెలు, ఆవులు, మంచి గాలి, స్వచ్ఛమైన గాలి అండి. పక్షుల కిలకిల రావాలు, శబ్దాలు.